ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ 15 నెలల నుంచి అయితే మనల్ని అయితే బాగా ఆదరిస్తుంది. ఈ 15 నెలల్లో మనం చాలా ఎంటర్టైన్మెంట్ అయితే ఫీల్ అయ్యాం. కానీ ఒకటి మాత్రం బాగా డిసప్పాయింట్ చేసింది. ఇంతవరకు పర్టికులర్గా హీరో వీళ్ళు, హీరోయిన్ వీళ్ళు అనేసి మనకి ఎక్కడా చూపించలేదు. అంటే హీరో అన్న మనం తీరచ్చు అనేసి మనం ఫిక్స్ అవ్వచ్చు, కానీ హీరోయిన్ నర్మదానా లేకపోతే ప్రేమానా అనేసి మనమైతే ఇప్పుడు కూడా ఫిక్స్ కాలేకపోతున్నాం. ఇదొక మెయిన్ రీజన్ అయితే సీరియల్ ఎండ్ అవుతుంది అనేసి చాలా రూమర్స్ అయితే మనకైతే నెట్టింట వైరల్ చేస్తున్నాయి. అందుకోసం అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. నెట్టింట వైరల్ చేయడానికి కారణమేమి, అసలు శుభం కార్డ్ అనేది 350 ఎపిసోడ్ ప్లస్, 350 ఎపిసోడ్ ప్లస్ అంటే 355 ఎపిసోడ్లు దాటింది కదా జస్ట్. అలాంటిది ఇప్పుడే ఇంత తొందరగా ఎండ్ చేయాల్సినంత అవసరం ఏముంది అనేసి మీకు డౌట్ రావచ్చు. అలాగే 7:30 PM టాప్ 2 సీరియల్గా ఉంది కదా అనేసి మీకైతే డౌట్ రావచ్చు. ఆ డౌట్ను కూడా మీకైతే క్లారిఫికేషన్ అయితే చేస్తాను. ఇక్కడ మెయిన్గా మీకు ఒక మాట అయితే చెప్తాను. టీఆర్పీ రేటింగ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనేది మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి అయితే చెప్తాను. మనకు సీరియల్ చూసే డ్యూరేషన్ బట్టి కూడా, అంటే సీరియల్ మనకి 21 నిమిషం ప్లే అయితే దాంట్లో ఎంత డ్యూరేషన్ చూస్తూ ఉంటారు, 15 నిమిషాల, 18 నిమిషాల, 20 నిమిషాల డ్యూరేషన్ బట్టి కూడా మనకు టీఆర్పీ రేటింగ్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ డ్యూరేషన్లో కార్తీక్ దీపం ఫ్యాన్స్ ఒక 5 నిమిషాల ముందు వచ్చి చూసే వాళ్ళు ఉంటారు. అలాగే చిన్ని ఫ్యాన్స్ సీరియల్ అయిపోయిన తర్వాత మార్చేదానికి ఏదైనా వంట చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే 7 PM అంటే 7:30 PM అంటే వంట చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఒక 5 నిమిషాలు చూసిన తర్వాత ఛానల్ మార్చే ఛాన్స్ అయితే ఉంటుంది. జెన్యున్గా చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అనేసి అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇక్కడ చిన్ని ఫ్యాన్స్ అలాగే కార్తీక్ దీపం ఫ్యాన్స్ కలగలుపుతుందా నెంబర్ 2 ప్లేస్కి అయితే వస్తూ ఉందనేసి అయితే చెప్తా ఉంటారు. 7:30 PMలో ఉండే సీరియల్ని ఎందుకు మార్చే ఛాన్స్ ఉంది అని మీరు అనుకోవచ్చు. 1 PMలో కూడా వేయచ్చు, లేకపోతే 2 PMలో వేయచ్చు, 2:30 PMలో వేయచ్చు, ఎప్పుడైనా వేయచ్చు. టైం చేంజ్ కూడా అవ్వచ్చు, లేకపోతే ఎండ్ కూడా చేసేయచ్చు. ఎందుకంటే ఎండ్ చేస్తారంటే ఇక్కడ ఆఫ్టర్నూన్ ప్రైమ్ టైంలో వచ్చే సీరియల్స్కి చాలా డబ్బులు అయితే ఇస్తారు యాడ్స్ వచ్చేవాళ్ళు. అదే విధంగా మధ్యాహ్నం వస్తే సగానికి సగం అయితే తగ్గిపోతుంది. అప్పుడు క్యాస్టింగ్ ఎక్కువ ఉంటే వాళ్ళకి ప్రొడక్షన్ హౌస్ కూడా చాలా డిమాండ్, చాలా డబ్బులు అయిపోతుంది. కాబట్టి వాళ్ళు కూడా ఆలోచిస్తారు, మనకు అవసరం ఆఫ్టర్నూన్లో మనం ఎంజాయ్ చేస్తే పోతుంది, ఏమన్నా అయిపోయి అనేసి ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు కూడా ఆలోచన అయితే చేస్తారు. అయితే 350 ఎపిసోడ్లకి ఎండ్ అయిన సీరియల్స్ లేవు కదా చరిత్రలో అని మీరు అనుకోవచ్చు. 2025లోనే మనం ఎన్నో సంచలనాలు అయితే చూసాం. 190, 150, 240, 280, 600 ఈ విధంగా చాలా సీరియల్ పెద్ద పెద్ద యాక్టర్స్, పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన వాళ్ళే సడన్గా ఎండ్ చేసేస్తారు. అసలు ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్ ప్రజెంట్ ఎండ్ అవుతుందా అనేసి అనడానికి రీజను, అలాగే రూమర్స్ కూడా కారణం ఏమంటే లాస్ట్ వీక్ జరిగిన స్టోరీ లైను ఫుల్గా అయితే అసలు ఎంత ఫాస్ట్గా అయితే పరిగెత్తుందంటే, ఇప్పుడు మనము ఏదైనా ఒక పని చేస్తూ ఉంటాం అనుకోండి, మన దగ్గర టైం లేదు, 30 మినిట్స్ ఉంది, మనము ఒక 2 అవర్స్లో చేయాల్సిన పని ఉంది అనుకోండి, మన దగ్గర 30 మినిట్స్ ఉంది, లేకపోతే ట్రైన్ మిస్ అయిపోతుందో, బస్ మిస్ అయిపోతుందో, లేకపోతే ఎవరైనా వెళ్ళిపోతారో, మనం ఏదైనా ఒక అపాయింట్మెంట్ ఉందో వెళ్ళాలనుకోండి, అప్పుడు మనం ఎంత హడావిడి చేస్తాము, ఎంత హడావిడి చేసి అన్ని చక్కగా అట్లా ఉన్నట్టు ఏదో ఒకటి సర్దుకొని అయితే వెళ్ళిపోతాం. ఎందుకంటే బస్సు వెళ్ళిపోయిందంటే మళ్ళీ మనకు దొరకదు కదా. అదేవిధంగా ఇక్కడ ఇల్లు ఇల్లాల పిల్లలు కూడా మనకు ఉండే ఎపిసోడ్లు చాలా తక్కువ. అంటే ఒక 20 ఎపిసోడ్లు ఉన్నాయి, లేకపోతే 30 ఎపిసోడ్లు ఉన్నాయి అనేసి 20 ఎపిసోడ్లు 30 ఎపిసోడ్లు అంటే ఒక నెల దినాల టైం ఉంది. ఒక నెల దినాల టైంలో మనకుండే ప్రాబ్లమ్స్ అన్నీ చుట్టేయాలి అనేసి మనం ఎలాగైతే మనం బస్ ప్రయాణం ఎలాగైతే చేస్తామో, అదేవిధంగా ఇల్లు ఇల్లాల పిల్లలు కూడా బస్ ప్రయాణం చేసే వాళ్ళలాగా టక అసలు భాగ్యంగా చెప్తా ఉండడం ఏంది, బ్యాక్గ్రౌండ్లో అక్కడ చెప్తా ఉంటే ఇక్కడ రియల్గా జరిగిపోవడం. అసలు ఫస్ట్ ధీరజ్ కనపడడం వెంటనే నర్మదా కనపడడం వెంటనే సాగర్కి చెప్పడం, సాగర్ చెప్పిన వెంటనే వాళ్ళ అన్న రావడం, వాళ్ళ అన్న వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నకు తెలియడం. అసలు ఒక్క రోజులో ఇంత జరిగేది అవసరం? అదే నేను చెప్పాను కదా, ఇప్పుడు 2 గంటల పని మనం 30 నిమిషాలు అలాగే చేస్తాము. అట్టా 20 నిమిషాల ఎపిసోడ్ని వాళ్ళు జస్ట్ 2 ఎపిసోడ్లో కానిచ్చేసారంటే, 20 ఎపిసోడ్ల స్టఫ్ని 2 ఎపిసోడ్లో కానిచ్చేసారంటే ఏమనుకోవాలి అప్పుడు? అంటే మన దగ్గర టైం లేదు. ఆ టైం లేకపోవడం వల్లనే మనం ఎలాగైనా సరే చుట్టేయాలి, మడత చుట్టేసి. ఇప్పుడు గుట్లు అన్నట్టు మనకు టైం ఉంటే నీట్గా ఒకదానిపైన ఒకటి పేర్చుకొని వస్తాం కదా. అదే మన దగ్గర టైం లేదనుకోండి, వర్షం వచ్చేస్తుంది, మనం గుడ్లారేస్తుంటాం, వర్షం వచ్చేస్తుంటే ఏం చేస్తాం, బీజార్కొని వచ్చేస్తాం కదా. అదేవిధంగా వీళ్ళు కూడా ఈ విధంగా అయితే బీజార్యం అయితే స్టార్ట్ చేస్తారు. అలాగే ప్రీ క్లైమాక్స్కి వచ్చింది అనేసి చాలామంది అయితే అంటూ ఉంటారు. ప్రీ క్లైమాక్స్కి వచ్చిందంటే ఇప్పుడు ఏమి లేదబ్బా, ఒక సీరియల్ ఎండ్ చేయాలంటే మాత్రం, ఇంకే సీరియల్ని ఇల్లు ఇల్లాల పిల్లలు సీరియల్ ఎండ్ చేయాలంటే మాత్రం మనకు ఫస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగింది, ఆ కుటుంబంలో మన రామరాజు గారు అయితే ఒక వర్కర్గా అయితే, ఒక పన్నోడుగా అయితే జాయిన్ అయ్యాడు. అక్కడ జాయిన్ అయిన తర్వాత అక్కడ వేదవతి గారిని అయితే ప్రేమించి పెళ్లి చేసుకుని వాళ్ళు బయటకు వచ్చి, ఆ ఇంట్లో బయటకు వచ్చి వాళ్ళ నాన్నగారు అంటే వేదవతి వాళ్ళ నాన్నగారు అయితే, మా రామరాజు మంచోడు, రామరాజుని చేరదీయండి, రామరాజుని మనం బాగా చూసుకోవాలి, మన అల్లుడుగా నేను అంగీకరిస్తా ఉన్నాను అనేసి ఆయన అయితే చెప్పాడు ఆ మాట. వేదవతి గారు
నాన్నగారు అయితే చెప్పారు, రామరాజు నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, మీరు కూడా యాక్సెప్ట్ చేయండి అనేసి వాళ్ళ కూతురికి కొడుక్కి అయితే చెప్పారు. కానీ వాళ్ళైతే ఆ మాటని పక్కన పెట్టేసి బాధ అయితే ఉంది. ఆ ఎపిసోడ్ ఎప్పుడైతే మనకు ఆ పాయింట్ అయితే ఎప్పుడైతే రామరాజు గారిని ఆ ఇంటి అల్లుడిగా యాక్సెప్ట్ చేస్తారో ఆ రోజైతే సీరియల్ సుఖాంతం అవుతుందని మనకు తెలుసు. ఇప్పుడు వల్లి బండారం బయట పెడితే, వల్లి ఒక్క క్వశ్చన్ మార్క్తో వల్లి బండారం కానీ బయట పెడితే, ఇప్పుడు వల్లినే కదా మొత్తం చేస్తుండేది. ఇప్పుడు అక్కడ అమూల్యకి విశ్వాకి ప్రేమ రాయబారం నడిపింది వల్లినే. అలాగే వల్లి చదువుకోలేదనేసి ఎలాగోలా 2 రోజులు తెలిసిపోతుంది. ఎందుకంటే స్కూల్లో పిల్లల దగ్గర పోయేసి ఇంగ్లీష్ బెబ్బెబ్బా దట్ దిస్ అంటా ఉంది కదా, ఆ విధంగా అంటా ఉంటే ఖచ్చితంగా ప్రిన్సిపాల్ ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆ ప్రిన్సిపాల్ వచ్చి మన రామరాజు గారికి ఫోన్ చేసి, ఈ విధంగా మీ కోడలికి అసలు ఇంగ్లీష్ పొట్టబడిస్తే అక్షరం ముక్క రాదు, అలాంటిది మీరు ఇంగ్లీష్ టీచర్గా ప్రపోజ్ చేశారు, ఎలా ప్రపోజ్ చేశారంటే అప్పుడు నిజాలన్నీ కక్కినారంటే, అలాగే వాళ్ళ అమ్మ 10 లక్షలు ఇచ్చారు రామరాజు గారు. ఆ 10 లక్షలు ఏమైంది, ఎక్కడన్నా దర్శనం పెట్టారు చూపించండి అనేసి అంటే వాళ్ళు వచ్చి కాళ్ళపైన పడి, క్షమించండి మా తప్పు అయిపోయింది, మేము ఒక గొప్పింటి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకున్నాము నా కూతురికి అనేసి కాళ్ళ పైన పెట్టారంటే, రామరాజు ఫ్యామిలీ అంటేనే మంచి ఫ్యామిలీ కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళైతే క్షమించేస్తారు. కాబట్టి ఇంకా వల్లి కథ అయితే ఆడికి మ్యాటర్ అయితే సెటిల్ అయిపోయింది. ఇంకా అమూల్యకి విశ్వాకి ఎలాగోలా వాళ్ళు ప్రేమించుకున్నారు కాబట్టి ఇప్పుడు మన రామరాజు గారు అయితే వేరే వాళ్ళ నుంచి పెళ్లి చేయాలనుకుంటున్నారు. వేరే వాళ్ళ నుంచి పెళ్లి చేయాలనుకుంటే అప్పుడు విశ్వ అమూల్యాన్ని అయితే ఎత్తుకొని వెళ్ళిపోతాడు, అంటే లేపుకెళ్ళిపోతే ఇక్కడ మన వాళ్ళు పోయేసి అప్పుడు వాళ్ళ నాన్నగారికి అయితే చెప్తారు ప్రేమ గురించి, ప్రేమ పెళ్లి విషయాల గురించి కూడా వాళ్ళ నాన్నగారికి అయితే చెప్పి, నాన్న ఈ విధంగా జరిగింది, నేను ప్రేమని కావాల్సిన పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, ఈ ప్రేమ ఈ విధంగా వెళ్ళిపోతే ఒక చేతిలో మోసపోతే నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని ధీరజ్ చెప్పాడంటే అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా ఆటోమేటిక్ తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఎలాగోలా విశ్వాకి అలాగే అమూల్యకి పెళ్ళి అయిపోయింది కాబట్టి వాళ్ళంతా కలగలిపి వాళ్ళంతా మంచిగా ఒక ఫ్యామిలీ లాగా అయితే అయిపోతారు. కాబట్టి అప్పుడేమవుతుంది, రామరాజు గారి ఫ్యామిలీ అలాగే వేదవతి గారి ఫ్యామిలీ, రామరాజు గారు అలాగే భద్రావతి గారి ఫ్యామిలీ మొత్తం హోల్ ఫ్యామిలీ అయితే ఒకటైపు సంక్రాంతి సంబరాలు అయితే జరుపుకుంటారు. అంటే సింపుల్గా స్టోరీ లైన్ అయితే అయిపోతుంది. కానీ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ స్టోరీ అయితే ఆ విధంగా అయిపోయింది. కానీ ఇప్పుడు ప్రేమని విలన్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ అన్న పైన అతి ప్రేమ చూపిస్తుంది కాబట్టి మన ధీరజ్ని ప్రేమని దూరం పెట్టాలని చూస్తున్నారు. అలాగే మన నర్మద అయితే ఈరోజు ఎపిసోడ్లో మాట అయితే చెప్పింది కదా, ఏం మాట చెప్పింది, నేను మీ అన్న తప్పు చేశాడని నిరూపిస్తాను, అప్పుడు నువ్వు అంగీకరిస్తావా అంటే మన ప్రేమ ఆ మాటకి యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ప్రేమ సీరియల్ జరగాలంటే అక్కడ వల్లి గెలవాలంటే ఆ విధంగా అయితే ప్రయత్నాలు చేయాలి. కాబట్టి ఖచ్చితంగా ఇల్లు ఇల్లాలు పిల్లల సీరియల్ మినిమం 8 ఎపిసోడ్లు ఉండే స్టఫ్ అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళ మధ్య ఇంతవరకు ఒక హ్యాపీ మూమెంట్ కూడా లేదు. ఎవరి మధ్య కానీ, వల్లి అలాగే పెద్దోడి మధ్య కానీ, సాగర్ నర్మదా మధ్య కానీ, అలాగే మన ప్రేమ ధీరజ్ మధ్య కానీ ఎవరి మధ్య ఒక బాండింగ్ లేదు. కాబట్టి ఆ బాండింగ్స్ అంతా కుదరాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి మంచి స్టోరీ లైన్ అయితే ఉంది. కానీ టైం చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే వారసురాలు అలాగే మహానంది ఈ సీరియల్ అన్నీ వస్తున్నాయి కాబట్టి టైం చేంజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అందుకోసం అనే స్టోరీని కొంచెం ఫాస్ట్గా డెవలప్ చేస్తే మనం టీఆర్పీలో ముందు ఉండొచ్చు అనేసి ఈ విధంగా అయితే ప్లాన్ చేస్తుంటారు. రూమర్స్ని అయితే అసలు నమ్మద్దండి, ఎలాంటి శుభం కార్డు పడిపోతనేసి మనకైతే క్లారిటీ ఉంది.